స్టార్ట్ చేసేసా. అవునా? ఇప్పుడు రెడీ అవుతుంది గైస్. ఏం చేయండి గైస్, జస్ట్ స్పెక్స్ తీసేస్తా. కాపీరైట్ పడతాం, సాంగ్ ఆపిరా. ఇగో చూపిస్తున్నా ఆల్రెడీ టీవీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నిఖిల్ నిత్య అఫీషియల్ గాయ్స్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య అఫీషియల్. సో ఇంట్రడక్షన్ ఏంటి ఇట్లా బిజీగా చెప్తున్నా అనుకున్నారా? యాక్చువల్లీ మనం ఎప్పుడు బిజీగానే ఉంటాం కదా. నాకు కుకింగ్ రాదంటారు కదా గైస్. ఆల్రెడీ ఇంకో బ్లాగ్ వచ్చే ఉంటుంది, చూసే ఉంటారు. చూడండి, చక్కగా పెసరట్లు వేసి పెడుతున్నా. ఈరోజు మనకి స్పెషల్ డే అనమాట. ఐ మీన్ రేపు ఏంటంటే అది ఈరోజు సెప్టెంబర్ 9th అండ్ రేపు సెప్టెంబర్ 10th మన సార్ బర్త్డే కదా. సో ఇప్పుడైతే నేను షాపింగ్ చేయబోతున్నా, అదంతా మీకు చూపిస్తా. నేనే రికార్డ్ చేస్తా, నేను ఒకసారి వెళ్తాను. అండ్ ఇప్పుడు నిఖిల్ టీవీ చూపిస్తారు. మీకు టీవీ బ్లాగ్ కూడా రిలీజ్ అయిపోయి ఉంటుంది. కొత్త టీవీ తీసుకున్నాము. ఏం చెప్పాలో కూడా వీఆర్ సో హ్యాపీ, నో నజర్. అండ్ నేనైతే పెసరట్లు వేస్తున్నా, ఆకలి వేస్తుంది నాకు. నిఖిల్కి తినేసి యాక్చువల్లీ అక్కడ నుంచి ఫస్ట్ నేను అత్తయ్య నిఖిల్ కలిసి నిఖిల్కి రేపు డ్రెస్ కొనుక్కోటానికి షాపింగ్కి వెళ్తాం. ఆ తర్వాత నేను సింగిల్గా వెళ్తాను, నేను అది రికార్డ్ చేస్తాను, చూసేయండి. గైస్ ఇదిగోండి మా టీవీ, LG 55 inches. ఈరోజు నేను ఫస్ట్ సాంగ్ కూడా ఇదిగోండి. ఈ మధ్య నాకు బాగా ఇష్టంగా వింటున్నా ఈ సాంగ్, జేసస్ సాంగ్లే అండి. ఎలాగుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. స్క్రీన్ కూడా చూడడానికి చాలా బాగుంది. మ్యూట్ చేశా కదా, మీకు లేదు. ఏం లేదు గైస్, సడన్గా తీసుకున్నాను మా డాడీని సర్ప్రైజ్ చేద్దామని, అంతే, అంత మించింది ఏం లేదు. మీరు లాస్ట్ మా బ్లాగ్ చూసే ఉంటారు. లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పానో లేదో తెలియదు కానీ ఒక వీడియోలో, ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు. సడన్గా డాడీకి తెలియకుండా వెళ్ళి నేను మమ్మీ నిత్య వెళ్ళి సడన్గా వెళ్ళి కొనుక్కొని తీసుకొని వచ్చేసాం గాయస్. చూసే ఉంటారు కదా మా డాడీ రియాక్షన్. సో ఫస్ట్ నిత్య దోశలు వేసిన తర్వాత తిని మేము బయటకు అయితే వెళ్తాం. ఇప్పుడు రేపు నా బర్త్డే, తిని వెళ్దాం. గైస్ చూస్తున్నారు కదా, అత్తయ్య నిఖిల్ నేను కలిసి అయితే షాపింగ్కి వచ్చాం. దట్ ఈస్ సెప్టెంబర్ 9th. మీకు చెప్పే ఉంటాం అనమాట. ఒక స్టోర్కి అయితే వచ్చాము. ఇంకా వాళ్ళిద్దరు అక్కడ సెలెక్షన్ చేస్తున్నారు, నిఖిల్ బర్త్డే షాపింగ్ అనమాట. ఇంకా నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని సర్ప్రైజ్గా ఎక్కడికి వెళ్తున్నానో చూసేసేయండి. అండ్ వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు గైస్. ఇంకా ఫైనల్గా అయితే లలిత జ్యువెలరీస్కి వచ్చేసా గైస్. సో గైస్ నేను ఒక్కదాన్నే వస్తున్నాను అనమాట నిఖిల్కి గిఫ్ట్ తీసుకోవడానికి. నిఖిల్కి ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా, అదేంటో చూడండి. ఇది తీసుకుంటున్నా. ఇది వెయిట్ 7 ఉంది, అంటే 7 grams అనుకుంటా. ఐ గెస్, మరి మనకు అంత తెలియదు, నాలెడ్జ్ లేదు. అండ్ ఈ రింగ్స్లో ఇది కానీ, లైక్ ఇట్ హార్ట్ సింబల్ వచ్చింది కదా, ఇది కానీ, ఇది క్రాస్ వచ్చింది కదా, నిఖిల్కి ఇష్టం ఉండిద్దేమో జీసస్ లా టైప్ అని. ఇది కానీ అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇలాంటివి నిఖిల్ కంటే చాలా ఇష్టం, బట్ ఐ విల్ సీ. ఇది మూడిట్లో 2 తీసుకుందాం అనుకుంటున్నా గైస్. ఇది తీసుకున్నా గైస్. నిఖిల్కి ఫైనల్గా రింగ్ తీసుకోవాలా యాక్చువల్లీ, సైజ్ గురించి అని చెప్పి. సో గైస్ నేను నిఖిల్కి అయితే చూసారు కదా, సిల్వర్ తీసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. యాక్చువల్లీ నేను నిఖిల్ని ఫస్ట్ లవ్ చేసినప్పుడు నేను కాస్ట్లీ, ఐ మీన్ మనకు ఆ ఏజ్లో చాలా కాస్ట్లీ అండ్ వాల్యుబుల్ గిఫ్ట్ ఆఫ్ కోర్స్ ఫోన్ తీసుకున్నా. అప్పుడే నేను 13K 12.5K పెట్టి, అదే 12,500 పెట్టి మొబైల్ తీసుకున్నాను. దాని తర్వాత నేను ఎక్స్పెన్సివ్ ఏం తీసుకోవాలా, చాలాసార్లు ట్రై చేసా ఎక్స్పెన్సివ్ తీసుకుందామని, బట్ తీసుకోలేదన్నమాట. అంటే తీసుకున్నా, బట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. డ్రెస్సెస్, మీరు వ్లాగ్స్ చూస్తుంటే చాక్లెట్స్, డ్రెస్సెస్ అట్లా తీసుకుండే. సో గైస్ ఐఎమ్ సో సూపర్ హ్యాపీ. ఇట్లా నేను ఒక్కదాన్నే వచ్చి షాపింగ్ చేశాను అనమాట నిఖిల్ కోసం. లైక్ ఎవరు రాలే నాతో పాటు. యాక్చువల్లీ అత్తయ్యని తీసుకొద్దాం అనుకున్నా, బట్ తీసుకొని ఇస్తారో లేదో అని నాకు డౌట్ అనమాట. అత్తయ్య, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు ఈ వీడియో చూస్తే నన్నైతే తిట్టుకోకండి. అండ్
అండ్ విషయం ఏంటంటే గైస్, ఇప్పుడు నేను తీసుకున్న సిల్వర్ అయినా యాక్చువల్లీ నేను గోల్డ్ తీసుకుందాం అనుకున్నా, బట్ మన శాలరీలు బేసిక్ శాలరీస్ కాబట్టి నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇదంతా హిజ్ మై లవ్ టువర్డ్స్ హిజ్ అనమాట, అంతే. టువర్డ్స్ హిమ్ సారీ. యాక్చువల్లీ ఆనందంలో అసలు మాటలే రావట్లేదు గైస్. సో ఇక్కడ కూర్చున్నా గైస్ నేనైతే. యాక్చువల్లీ బిల్లింగ్ ఇంకా అవ్వలేదు, వెయిట్ చేపిస్తున్నారు. అండ్ నిఖిల్, ఐ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే టు యూ నానా. బర్త్డే టు యూ నానా, ఐ లవ్ యూ. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఎగ్జాంపుల్. అంటే లవ్ అనేది ఎట్లయినా చెప్పొచ్చు, ఐ నో, బట్ యువర్ మోర్ ప్రెషస్ దెన్ సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్ మోర్. బట్ ఏమో, నేను ఎంత చెప్పినా నాకేం అర్థం కావట్లా. ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ అనమాట, వాల్యుబుల్ థింగ్స్ తీసుకోవడం. నాకే నేను వాల్యుబుల్ ఏం తీసుకోను గైస్. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎలా, ఐ మీన్ నా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది. అండ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. కొంచెం నర్వస్ ఉంది, నేను ఒక్కదాన్ని అన్నా గైస్. ఓకే గైస్, కొంచెం సిగ్గేస్తుంది గైస్. బై గైస్. అండ్ నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, యాక్చువల్లీ అత్తయ్య అండ్ నిఖిల్ షాపింగ్ చేస్తున్నారు నిఖిల్ బర్త్డేకి. నేను అక్కడ ఒక 10 minutes ఉండి నేను నిఖిల్ గిఫ్ట్ అని చెప్పేసి వచ్చేసా బయటికి. ఏం తీసుకుంటున్నానో వాళ్ళకి అసలు తెలియదు. ఇప్పుడు కూడా నేను కాల్ చేసి రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని. అండ్ నేను కరెక్ట్ లొకేషన్కి చెప్పాను అనమాట, లైక్ జ్యువెలరీ షాప్కి వచ్చినట్టు కొంచెం డిస్టెన్స్లో. ఇప్పుడు నేను గిఫ్ట్ ప్యాకింగ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా, చూద్దాం. వెయిట్ అండ్ వాచ్. ఫైనల్లీ తీసేసుకున్నా. లోపల ఏముంది యాక్చువల్లీ మీకు చూసే ఉంటారు, లేదా కట్ చేసి ఉంటే కనుక మళ్ళీ నేను నిఖిల్ ఓపెన్ చేసినప్పుడు చూడండి ఏమి ఇచ్చాను. అండ్ దిస్ ఇస్ మై ఇన్వాయిస్. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. నిఖిల్కి కవర్ చూసి గుర్తుపట్టేస్తాడేమో అని భయం వేస్తుంది. కానీ ఇప్పుడు పోనీ డైరెక్ట్ ఇంటికి బుక్ చేద్దామని ఇంట్లో ఎవరు లేరు అనమాట. సో అందుకే వెయిట్ చేయాల్సి వస్తుంది గైస్. తను ఇంకా రాలేదు. కరెక్ట్గా లలిత జ్యువెలరీస్ పక్కనే ఉన్నా అని చెప్పా. మ్యాక్సిమం అర్థం కాకుండా ఉంటే చాలు, ఎలానో చూస్తాడేమో కవర్ అని భయం వేస్తుంది కదా. ఏమైద్దో మరి, వెయిటింగ్ ఎక్కడ. నన్ను ఎవరు తీయట్లేదు. కేక్ లెక్కుంటాయి గైస్. అత్తే మంచి చాక్లెట్ తీసుకుంటున్నారు, పెద్దది, సెలబ్రేషన్స్ ఇట్లాగా. ఏం తీసుకుంటారో తెలియదు. యాక్చువల్లీ ఒక సీన్ అయింది చిన్నప్పుడు, అది నిఖిల్ తర్వాత షేర్ చేసుకుంటాడు మీతో. సో ఎవరికో ఇచ్చారంట గైస్ చిన్నప్పుడు, నిఖిల్కి ఇవ్వలేదని ఫీల్ అయ్యి ఇప్పుడు ఇప్పించుకుంటున్నారు. ఐ మీన్ అత్తయ్య తీసుకొచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, ఈ చాక్లెట్ అను ఇది ఎంత, ఇదెంత, ఇదెంత? పీసెస్, సింగిల్ పీసెస్ 90-70. ఏంటంటే 2 తీసుకుందామా? అట్లా ఉండాలి. కానీ జెల్లీ అనుకుంటా, ఇది కేకా జెల్లీయా? కేక్ టైపేనా? బ్రౌనీ అంట. సో గైస్ ఇంటికి వచ్చేసాం అనమాట. నా హెల్త్ బాగాలేదు కదా, నేను ఇడ్లీ తెచ్చుకున్నాను. అండ్ టీవీలో ఏమైనా పెట్టుకొని చూస్తున్నాం గైస్. నైట్ వరకు చూడండి. అండ్ రేపు మెయిన్ ఇంపార్టెంట్. సో చూసారు కదా నా జర్నీ. నిఖిల్ రియాక్షన్ కోసం ఎదురు చూసేయండి, నేను ఎదురు చూస్తా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ.
హ్యాపీ బర్త్డే హ్యాపీ మళ్ళీ వెలిగింది. బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ 4 పీసెస్ కట్ చేయాలి జస్ట్ 22 మొత్తానికి 23 నాకన్నా 22 నాకు 23 నీకు 22 అబ్బా అన్నీ అవుతాడు నవ్వులు ఓకే చిన్న ముక్క హ్యాపీ బర్త్డే మళ్ళీ ఇంకోసారి పెట్టి నిత్య మన క్లిక్ అయినట్టు మనకేం అనిపించదుగా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పెట్టి అంటే ఇది వచ్చిద్దా రాలేదా నా డౌట్. ఇదే గిఫ్ట్ అనమాట నిఖిల్కి. నిఖిల్ రియాక్షన్ ఏంటో చూద్దాం. హ్యాపీ బర్త్డే ఏంటిది ఇది? చూడు అది బిల్లులే. ఆ బిల్లు ఎందుకు? యా మా గైస్ చూసారా నీకు నచ్చే చైన్ నా చాక్లెట్ అట్లా సరే తెచ్చిన వాళ్ళు అలంకరించాలి, ఏంటంటే బహుమతి ఇచ్చిన వాళ్ళు అలంకరించాలి. కరెక్ట్గా సరిపోయిందా? చిన్నదైందా నాన్న? అయ్యో బాగుందా? ఎలా చూస్తే బాగున్నావు. అవును అలా బాగున్నాం. ఏది మామయ్య గారు ఎలా వావ్ గైస్ మిర్రర్ ఏం బాగాలేదు గైస్, ఏమనుకోకండి. సో నిఖిల్ బర్త్డే కదా మేము రెడీ అయిపోయాం. ఇప్పుడే వెళ్దాం అనుకుంటున్నాం గైస్ రెస్టారెంట్కి. మొత్తం చూడండి వాయిస్ ఓవరే వస్తుంది ఎందుకంటే అన్ని క్లిప్స్ యాడ్ చేయాలి కాబట్టి. గైస్ ఇప్పుడే రెడీ అయ్యారనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నాము మొత్తం చూసేయండి. నిఖిల్ ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. షూస్, వాచ్, చైన్ సూపర్ ఉన్నాడు కదా గైస్. అదా యూట్యూబ్కేనా మయూరి తెలుగు రుచులు. కాపీ రేట్ పడుతుంది. హాయ్ చెప్పు. హాయ్ గాయస్, ఈరోజు నా బర్త్డే గాయస్, విష్ చేయండి గాయస్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. గైస్ నిఖిల్ని బ్లెస్ చేయండి గైస్ ఫస్ట్. ఇక్కట్లో కనిపించట్లా, ఇది మష్రూమ్ అనమాట. నేను నాన్ వెజ్ తినకూడదు కదా, నాకు ఫీవర్ కదా. నా ప్లేట్ ఖాళీ ఎందుకుందంటే నేను వెజ్ తినాలి గైస్, వీళ్ళు నాన్ వెజ్ తింటున్నారు. చికెన్ అన్నమాట, బెజవాడ బోన్లెస్ బిర్యానీ దీని పేరు. ఎగ్ కూడా ఇచ్చారు. మామయ్య గారు ఎలా ఉంది? నా వెజ్ బిర్యానీ వచ్చిందనమాట. అది బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా. ఇదేమో జస్ట్ వెజ్ దమ్ బిర్యానీ. ఇంకోటి వేయాలి అంటే నేను రివ్యూ ఇస్తున్నాను అత్తయ్య. సో గైస్
ఇట్స్ రీజనబుల్ కదా, కొంచెం నాట్ బ్యాడ్. యూటీకేలో ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఎస్, 4 members కి. ప్రైజెస్ చూడండి. నేను ఈసారి ఎందుకు ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాను అంటే మీకు కొంచెం నాలెడ్జ్ రావటానికి. ఇక్కడ ఇప్పటి నుంచి రివ్యూస్ ఇస్తాను నేను కి. ఫుడ్ రివ్యూ చెప్పు. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ 8. ఓకే. అంబియన్స్ కి 7.5. ఓకే గైస్, దిస్ ఈస్ ద అంబియన్స్. ఫుడ్ అయితే కొంచెం మిగిలింది కదా గైస్, ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా, బట్ మా అమ్మకి ఇచ్చేసాము. సో ఇక్కడ ప్లేస్ మన యూటీకే వచ్చేసరికి ఇక్కడ సిద్ధార్థ అకాడమీ ఉంటుంది కదా, సిద్ధార్థ కాలేజ్కి ఆపోజిట్లో ఉంటుంది యూటీకే. సో మేము కార్లో వచ్చాము. యాజ్ గైస్ ఇప్పుడు కేక్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. పాపం బర్త్డే బాయ్ తీసుకుంటున్నాడు. ఐ మీన్ సారీ, నేను తీసుకుంటున్నా, వీడియో తీసేది బర్త్డే బాయ్. వాళ్ళకి ఎప్పటికీ ఉన్నాయి, వాళ్ళకి చేయించవచ్చు కదా గైస్. కూలింగ్ వల్ల నాకు ఇది నచ్చింది గైస్, కానీ అది వేరే వాళ్ళకి రిజర్వ్ చేశారంట. అండ్ ఇది తీసుకుంటున్నాను, లైక్ దిస్ వన్. సో గైస్ 5 స్టార్ తీసుకుంటున్నా చర్చ్లో వాళ్ళకి. ఈరోజు 10th కదా, మాకు చర్చ్ ఉండిద్ది. చర్చ్లో చిన్నపిల్లలకి అవి తీసుకుంటున్నా గైస్, 5 స్టార్ అవి. అండ్ నిఖిల్ ఇక్కడ ఉన్నాడు. నాకెందుకు ఇక్కడ లైట్ కనిపించట్లేదు గైస్. చర్చ్లో వాళ్ళకి చాక్లెట్స్ తీసుకున్నా అనమాట. అండ్ కేక్ ఎక్కడ చేస్తున్నారు, ఐ మీన్ రాస్తున్నారు హ్యాపీ బర్త్డే అని. గైస్ ఇప్పుడు నిఖిల్ కేక్ కటింగ్ కి వచ్చాం గైస్. బ్యాక్ సైడ్ మీరే చాలా మంది అడుగుతున్నారు. సో గైస్ ఇప్పుడైతే సూపర్ గా నేచర్ ఉంది. నిఖిల్ ఉన్నాడు. సో గైస్ ఇప్పుడైతే సూపర్ గా నేచర్ ఉంది. నిఖిల్ ఉన్నాడు. నేచర్ ఉంది, నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ బర్త్డే ఉంది మనకి ఈరోజు సెప్టెంబర్ 10వ తారీఖు, చాలా ఇంపార్టెంట్. అందుకే ఇట్లా కేక్ కటింగ్ స్పెషల్గా. కేక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఎందుకు తీయాలి నిఖిల్? సో మై బర్త్డే బాయ్. ఇప్పుడు నిఖిల్కి కేక్ కటింగ్ జరుగుతుంది. ఫొటోస్ తీస్తాం వచ్చి. హ్యాపీ బర్త్డే రండి పాడండి రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ నిఖిల్, హ్యాపీ బర్త్డే టు యూ. అత్తే వెళ్ళండి, మావయ్య గారు వెళ్ళండి. ఫస్ట్ మావయ్య గారు వెళ్తారా? సో గైస్ స్వీట్స్ తీసుకోవడానికి వచ్చాం మా మమ్మీ డాడీకి. వాళ్ళకి ఏం పార్టీ ఇవ్వలేదు కదా, సో అందుకే. చూసుకోనా
గైస్ ఇంకా మొత్తానికైతే నిఖిల్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాం. అండ్ నిఖిల్ అయితే లైవ్ ఇవ్వాలి కాబట్టి ఎవ్రీ మంత్ 10th చర్చ్లో అండ్ సండే కూడా లైవ్ ఇస్తాడు. కొంతమందికి తెలిసే ఉంటుంది స్నాప్స్ అండ్ వాట్సాప్లో ఉన్న వాళ్ళకి, మినీ వ్లాగ్స్ ఫాలో అయిన వాళ్ళకి. అండ్ ఇంకా ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది గైస్. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చర్చ్లో ఒక బాబు బర్త్డే కూడా, నిఖిల్ బర్త్డే రోజు సేమ్ ఇంకా అక్కడే బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. యాక్చువల్లీ నిఖిల్ బర్త్డే చర్చ్లో జరగటం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అటు ఫ్యామిలీని ఎంజాయ్ చేసి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి అట్లా ప్లస్ స్పిరిచువల్గా డివోషనల్గా చర్చ్లో కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం. సో గాయస్ ఫైనల్లీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. లవ్ యు గైస్, బై.